దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనము నుండి నేను చదువుతాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనము నుండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ఈరోజు నా సందేశము, ఆయన నీతిమంతుడు. నిజముగా దేవుడు నీతిమంతుడు. ఆయన దేవుని కుమారుడు. మత్తయి సువార్తలో ఇదే మాటలు ఉన్నాయి. అది కూడా చదువుదాం. 27వ అధ్యాయము 54వ వచనాన్ని చూసినప్పుడు, మత్తయి సువార్త 27వ అధ్యాయము, శతాధిపతియు చాలా నిజముగా ఈయన దేవుని కుమారుడు. మన జీవితాల్లో చాలాసార్లు దేవుని కుమారుణ్ణి కూడా చాలా గణపరుస్తూ ఉంటాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం అంతా కూడా మనందరికీ విదితమే. అయితే ఇక్కడ స్పెషల్గా ఈ శతాధిపతి గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, అప్పటి వరకు ఆయన్ని హింసించిన వారిలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది మాత్రం యేసు క్రీస్తు ప్రభు వారికి ఎదురుగా ఉండి మాట్లాడుతున్న సందర్భం. అంటే ఆయన పొందినటువంటి ప్రతి శ్రమను కూడా కళ్ళారా చూసినటువంటి వాడుగా ఈ అధ్యాయాలు ఈ సువార్తికులు, 3 సువార్తికులు వ్రాయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభువుని చూచాడా, ఆ లోక పరిస్థితిని చూశాడా అని గమనించినప్పుడు 2 అబ్జర్వ్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సృష్టికర్తకు మాత్రమే సృష్టి విలువెల్లాడుద్ది. కుటుంబంలో తండ్రి చనిపోతే కుటుంబం అంతా విలువెల్లాడిపోతారు. అలాగే కుటుంబంలో తల్లి చనిపోతే కుటుంబం అంతా విలువెల్లాడిపోతుంది. అలాగనే ఈ సృష్టికి సృష్టికర్తగా తన దేవాతి దేవుని, తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపినప్పుడు సృష్టి మరొక చోట రాయబడింది, భూమి గడగడ వణికిందంట. భూమి గడగడ వణికిందంట. అంటే దేవుని కుమారుని ప్రాణము విడుచుట, దేవుని కుమారుడు చనిపోవడం అనేది సృష్టి భరించలేకపోయింది. అందుకనే పంచభూతాలు కూడా వాటి యొక్క విముఖత తెలియజేసింది. సముఖంగా లేవవి, దేవునికి అనుకూలంగా అక్కడ ఉన్నాయని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి అదృశ్యమైనటువంటి కార్యాలు ఏమిటంటే, మధ్యాహ్నము చీకటి గమ్మడం, మధ్యాహ్నము చీకటి గమ్మడం. రెండవది సూర్యుడు కనబడకపోవటం. మధ్యాహ్నం 12 గంటలప్పుడు సూర్యుడు కనపడకుండా పోతాడండి. తర్వాత దేవాలయపు తెర నడిమికి చినిగిపోవటం. ఈ 3 కూడా జరగరాని వింత కార్యాలు. ఇవి కూడా అద్భుతాలు అని నేను అనుకుంటాను. ఎందుకనంటే మనుషుల కన్నులు తెరవబడాలి అని అంటే, చాలాసార్లు చెప్తూ ఉంటాను, భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఆ యొక్క హైదరాబాదు ఆయనను తీసుకెళ్తున్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా మధ్యాహ్న సమయంలో చీకటి గమ్మిందంట. సూర్యుడు అదృశ్యుడయ్యాడంట. ఎందుకంటే నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి మిగుల విలువగలది. అందరూ కాదండి, అందరూ చనిపోయినప్పుడు ఈ యొక్క అద్భుతాలు జరగవు. ఎందుకంటే ఇక్కడ ఈ శతాధిపతి అనేవాడు భక్తుడా అంటే కానే కాదు.
భక్తుడు హింసిస్తూ ఉంటుంది, దేవుడు హింసించబడతా ఉంటే భక్తుడు వెళ్ళి తొంగి చూసి ఏమండి పాలు పొందడు. ఇదిగో ఆయన్ని చూసిన వారందరూ దూరం నుండి ఈ సాదృశ్యాన్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇతను దేవునికి ఎదురుగా ఉన్నాడంట. శతాధిపతి ఎదురుగా ఉండి ఈ దృశ్యాన్ని చూసి ప్రభువుని గురించి అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఎప్పుడు తెలిసింది నీతిమంతుడని? బ్రతికొండగా తెలియలేదు కదా. మా నాన్న తిట్టేవాడు, నేను చచ్చినాక కానీ నా విలువ తెలుస్తుంది అని. నిజంగానే ఎవరైనా సరే, నేను కూడా అనుకుంటాను ఇప్పుడు, ఆయన అనుకున్నట్టుగానే నేను చస్తే కానీ ఆయనకి విలువ తెలిసిద్ది అని ప్రతి ఒక్కరు అనుకుంటాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అప్పుడు కానీ గుర్తింపులోకి వస్తుంది. ఎందుకు అని అంటే మానవుడికి ఎప్పుడు కూడా మందదృష్టే. మానవుడు ఎప్పుడు కూడా మంచిని గ్రహించలేడు. మానవుడు ఎప్పుడు కూడా మంచి వైపు తన అడుగులు వేయలేడు. మంచి చూడాలంటే మంచి హృదయం కావాలి కదా. యేసు ప్రభు మంచివాడే, ఆయన మంచి ఈవుల్ని ఇవ్వడానికే వచ్చాడు. అంతేకాదు అంతకంటే మరీ శ్రేష్టమైన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. కానీ ఎంతమంది గ్రహించారు బాబు అని అంటే అందరూ కూడా స్వస్థతల కొరకు ఎగబడ్డారు. అంతేనండి, స్వస్థతల కొరకు ఎగబడ్డారు. ఏదో ఆయన ఏదో బోధ చేస్తున్నాడంటే విన్నారు, కానీ ఆయన దగ్గర నిలిచిన వాళ్ళు ఎంతమంది అని అంటే 12 మందే నిలబడడం జరిగింది. ఆ తర్వాత ఒక 6 నిలబడ్డారు. స్టీఫెన్, వాళ్ళలో ఫిలిప్పు, స్టీఫెన్ వీళ్ళు కూడా ఉండడం మనం గమనిస్తున్నాం. అంటే దేవుని దగ్గర మంచి నేర్చుకోవడానికి మానవునికి కూడా ఏం కావాలి అని అంటే మంచి కావాలి. అంతేనా? అంటే ఆ చూపు, కన్ను గురించి వ్రాయబడింది, నీ కన్ను తేటగా ఉంటే ఏదంటండి, నీకున్నదంతా, నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుందంట. అంటే అభ్యంతరకరం ఎక్కడుంది అని అంటే కన్ను. అంతగా కోసం దీనికి పొరలు కమ్ముతాయి అప్పుడప్పుడు. మనం అనుకుంటాం జబ్బు అనుకుంటాం. నాకు కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కళ్ళల్లో పొరలు ఉన్నాయి అన్నారు. కొంచెం నిదానంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. ఇప్పుడేంటో కళ్ళజోడు తీస్తే కనపడుతుంది విచిత్రం. మరి అవి ఏమైపోయినాయి అంటే నా పొరలు రాలిపోయాడు అనమాట దేవుడు. ఆపరేషన్ అంటే భయపడ్డాను, బతులాడుకున్నాను. అంటే బతులాడుకున్న దాన్ని బట్టి కాదండి, భయపడ్డానే. అది చూస్తాడు దేవుడు. మనమేమనుకుంటామంటే అది చూడం. నేను ప్రార్థన చేశాను కాబట్టి, ఈ ప్రార్థన అది పరలోకానికి వెళ్ళడానికి ఎంత ప్రయాసో. ప్రార్థన చేయడం చాలా భూమి మీద ఈజీనే, కానీ అది తేటగా ఉండే ప్రార్థన చేయాలి, మంచిగా ఉండే ప్రార్థన చేయాలి, మంచి మనసుతో చేయాలి కదా, మంచి కన్నుతో చేయాలి. అందుకనే ఈయన కన్నులు ప్రభు మరణము కొంతమంది హృదయాలను తెరవటమే కాదు, కొంతమంది మనసులను తెరిచింది, కొంతమంది కన్నులు తెరిచింది ఆయన మరణం కదా. ఈ లూకాసు వార్త ఇక్కడే రాస్తాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము మండుచుండలేదా? ఆయన వారి మనస్సును తెరిచాను కనుక వారు ఈయన ప్రభు సుమి అని అప్పుడు గ్రహించగలిగారు. అంటే ఒక వ్యక్తి ప్రభువును గుర్తించాలి అని అంటే, ప్రభువు అని గ్రహించాలి అని అంటే, ప్రభువు దేవుని కుమారుడిగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానము మానవుడు ఇవ్వాలంటే ఆ మనిషికి కావలసింది ఏంటి అని అంటే గ్రహించేటువంటి పరలోక జ్ఞానము కావాలి, గ్రహించే మనస్సు కావాలి. ఊరికే చాలామంది ఆ శిలువ దగ్గర ఉన్నారు, ఆ జరుగుతున్నదంతా చూశారు, కానీ సాక్ష్యం ఇచ్చిన వాడు మాత్రం శతాధిపతి అని అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు. ఇది జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశీర్వాదం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎక్కడ రాస్తారంటే చక్కగా మంచిగా తాగి చనిపోయినోడికి ఒక పెద్ద బ్యానర్ పెడతారు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలని. రాయబడింది ఎవరి కోసం అబ్బా అంటేనేమో దేవుని కొరకు. ఇది అంటే మానవుడు ఎంత జ్ఞానం అర్థం చేసుకోవాలి.
మానవుడికి జ్ఞానం ఏమైపోయింది అని అంటే తలకాయలో నుండి బయటకు వచ్చేస్తుంది, కారిపోతుంది జ్ఞానం. ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా తీసుకోలేకపోవటం అజ్ఞానం, వాక్యాన్ని వాక్యంగా గ్రహించలేకపోవటం అజ్ఞానం. కాబట్టి మన కన్నులు నిజంగా తెరవబడాలి. కొన్నిసార్లు మన కన్ను దృష్టి ఎక్కడికి వెళ్తుందంటే సమస్య మీదే ఫోకస్. ఎక్కడ ఉంటుందండి సమస్య? ఆ సమస్య ఎలా ఉంటుంది అని అంటే అనిపిస్తూ ఉంటుంది, నాకు వచ్చిన చిన్న సమస్యన నాకు ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని అంటిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక సాదృశ్యం ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశము భూమి అంటుకుపోయినట్టుగా కనపడుతుంది. వాస్తవం అది, వాస్తవం అది. మనం ఎక్కడి నుండి చూస్తున్నప్పుడు ఆ ఆకాశం అంతా కూడా కింద పడిపోయినట్టు ఉంటుంది. వాస్తవమా? సూర్యుడు ఊరికి ఒక్కొక్క సూర్యుడు, ఊరికి ఒక చంద్రుడు ఉన్నాడా? చచ్చేవాళ్ళం అసలు, ఖాళీ బూడిదైపోయి. విశ్వం అంతటికి ఒక సూర్యుడు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. మరి ప్రభువుని గురించి వ్రాయబడిన మాట, కోటి సూర్యుల కాంతి కన్నా తేజస్సు గలవాడు. మరి ఇటువంటి సూర్యుడిని తట్టుకోవడానికి మరి నువ్వు కూడా కనీసం చిన్న సూర్యుడిలాగా మారాలి కదా. అంటే మనము ఆ సూర్య రశ్మికే తాళలేకపోతున్నామంటే అంటే ఆ దేవుని గాలి మన మీద వేస్తుంటేనే అది స్వచ్ఛమైన గాలి అనేది మనకి అర్థం కావట్లేదు. అది స్వచ్ఛంగా ఉన్నవాడికి అది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వున్నావు అన్నది తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు సూచనలు అడుగుతుంటాను నేను. ప్రభువా, చల్లటి గాలి నా మీదకి వేచాలి అని అనుకుంటాను. చల్లటి గాలి నా మీదకి వేచాలన్న ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా ఏసీ గాలిలాగా ఉండదండి. అది ఏసీ గాలిలాగా, ఫ్యాన్ గాలిలాగా ఉండదు. అది అయస్కాంతంలాగా, ఐస్ లాగా కరెక్ట్గా మన మీదే పడుతుంది. అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నువ్వు నా దగ్గర ఉన్నావు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే దాన్ని మనం రుజువుపరుచుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ప్రభువా నిజంగా నా మనవి ఆలకిస్తున్నావు. చాలామంది భక్తులు సూచనలు అడిగారు, ప్రభువా నిజంగా నీవే అయి ఉంటే ఇక్కడ నేనున్న చోట మాత్రమే పొడిగా ఉండాలి, నేను లేని చోట ప్రతి చోట కూడా మంచు కురవాలి. తర్వాత నేనున్న చోట మాత్రమే మంచు కురవాలా, నేను లేని చోట పొడిగా ఉండాలి. తప్పులేదు. అంటే దేవుణ్ణి అడగగలమా? అడిగే ధైర్యం ఉందా అంటే మన దేవుడు, ఆయన మన దేవుడు, మన తండ్రి, మన కోసం ఆయన కుమారుణ్ణి ఇచ్చినటువంటి ఆయన్ని అడగడంలో తప్పే ఉందండి. నీ ఓన్ అనుకుంటే అడుగుతావు, నీ సొంతం అనుకుంటే ఏది కూడా మోమాటం లేకుండా అడుగుతాం. అంతేనా? సొంత వాళ్ళు అయితే మొహమాటం లేకుండా అడుగుతాం. అది ఎవరినాడు? కొన్నిసార్లు తల్లిని కూడా కొన్ని అడగలేదు, తండ్రిని కూడా కొన్ని అడగలేదు. కానీ ఈ పరలోకపు తండ్రి తోసేసేవాడు కాదు కాబట్టి మనం A to Z అడగొచ్చు. అది ఎప్పుడు అడుగుతావు అని అంటే ఆయనను నిజముగా దేవుని కుమారుడు, నిజముగా ఆయన నీతిమంతుడు, నిజముగా ఆయన నా కొరకు పంపబడినటువంటి వాడు కదా, నా కొరకు పంపబడినవాడు, నా కొరకు అనేది ఓన్ చేసుకోవడం అని అంటాం. నా సొంతం చేసుకోవడం. చీరలు, పెన్నులు, పుస్తకాలు, బైబిళ్ళు సొంతం చేసుకోవటం కాదండి. ఇదంతా కూడా లోకమంతా చేసుకుంటుంది. కానీ ప్రభువును నా సొంత రక్షకుడు. ఒక ఊరోళ్ళు చెప్తున్నారు, సుకారు అనేటువంటి ప్రాంత ప్రజలు చెప్తున్నాడు, ఈయన లోకరక్షకుడు. 3 రోజుల్లో సాక్ష్యం చెప్తున్నారండి. ఏమండి, దేవుడు ఉన్నది వాళ్ళతో 2 రోజులే. ఒక రోజేమో సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది, నేను చూచాను ఒక అద్భుతమైన వ్యక్తిని, ఆయన నిజంగా లోకరక్షకుడు అని. ఎందుకంటే నన్ను గూర్చి చెప్పేవాడు నా సొంతం, నా అవకతవకలు నాకు చెప్పేవాడు నా సొంతోడు అనబడిన వాడే నీ లోటుపాట్ల గురించి మాట్లాడతాడు. నీ సొంతం అనబడిన వాడే నీ లోగుట్టును గురించి కూడా మాట్లాడతాడు. బయటవాడు ఎప్పుడు కూడా
చక్కగా కారం గొలిసినట్టు గొలుస్తాడు. ఎట్లా పులిహారే కలుపుతాడు. అని సొంతోడు కాదు. అందుకని స్నేహితుడంట చక్కగా గాయము చేస్తాడు, మాన్పుతాడండి. అతడు నీకు ఆపత్కాలంలో అతడు నీకు సహోదరుడుగా ఉంటాడు. నీ గాయానికి మందు ఈ లోక స్నేహితుడని నేను చెప్పట్లేదు. ఈ లోక స్నేహితుడు నిన్ను వెంబడి కొంత దూరం రమ్మంటే వస్తాడు, కానీ సమస్యలో నిలబడరా అంటే పోలీస్ అరెస్ట్ ఉంది అంటే ఉంటాడండి స్నేహితుడు? నా లైఫ్ పోద్ది అంటాడు, స్నేహితుడిని వదిలిపెడతాడు, వెళ్ళిపోతాడు. కానీ నువ్వు జైల్లో ఉంటే జైల్లోకి వస్తాడు. ఎవరో తెలుసా? యోసేపు జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడు యోసేపుకు తోడై ఉండను. అగ్నిలో ఉన్నటువంటి ఎవరండి? షడ్రక్, మేషక్. దేవుడు ఎక్కడున్నాడండి? 4వ వ్యక్తి రూపము, దేవదూత రూపము కలిగిన వాడు. సింహాల బోనులో అక్కడ రాయబడలేదుగా అనొద్దు మీరు. సింహాల నోళ్ళు మూయబడ్డాడు దేవుడు దానియేలుతో ఉన్న కారణం చేత. ఎందుకంటే దైవ సృష్టిలో ప్రతి దానిని చేసింది దేవుడే కాబట్టి ఎవరిని దానియేలుని చూస్తే మీదపడి పీకేసేయి. దానియేలులో ఎవరిని చూస్తున్నాయి అంటే సింహాలు దేవుణ్ణి చూస్తున్నాయి. యూదా గోత్రపు కొదమ సింహాన్ని చూస్తున్నాయి కాబట్టి వాటి నోళ్ళు మూయబడ్డాయి. మనం అనుకుంటాం సమస్యలో నేనే ఈదుతున్నానంటాం. ఎందుకంటే నిజం మనకి తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి. నిజమేమిటి అని అంటే ఆయన నిజంగా నీ కొరకు పంపబడ్డాడు, నీ కొరకు చనిపోయాడు, నా కొరకు ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని గ్రహించినప్పుడు, ఆయన స్పర్శను తీసుకున్నప్పుడు, ఆయన స్వరము విన్నప్పుడు, ఆయనలో అనుబంధం అయిపోయినప్పుడు, ఆ ఒళ్ళంతా కూడా ఆయన పులకరంతో వచ్చినప్పుడు అప్పుడు నమ్ముతాం, ఈయన నిజముగా నా దేవుడు. ఈయన అంటున్నాడు, ఈయన నిజంగా నీతిమంతుడయ్యే ఉండెను. రియలైజ్ అయ్యాడండి, రియలైజ్ అవుతున్నాడు. అరే, ఇప్పుడు వరకు మనం హింస పెట్టింది నీతిమంతున్నా, ఇంత మంచి ఉన్నా, పాపము లేనున్నా. అరే, రాత్రి నుంచి ఈయన మీద పగబట్టి ఈయన ఎంతగా ఆటాడుకున్నది అంత లోకరక్షకున్నా, దేవుని కుమారున్నా. నిజమే. అది ఎప్పుడు తెరవబడుతుంది అని అంటే హృదయం తెరవబడినప్పుడు నీతి మాట్లాడటం ప్రారంభిస్తుంది. హృదయం మూసుకున్నప్పుడు అది మూయబడిన సమాధిలా ఉంటుంది. ఇప్పుడు తెరవబడిన సమాధి గురించి మాట్లాడాలంటే దేవుని హృదయము మన హృదయము దేవుని హృదయముగా ఉన్నప్పుడే ఖాళీ సమాధిని చూస్తాం. నిజంగా ఈయన దేవుని కుమారుడు, ఆయన నీతిమంతుడు. సువార్థికులు 3 అలాగే చెప్తున్నారు. ఆయన నిజముగా శతాధిపతి అంటున్న మాటలు. మరొక శతాధిపతి కూడా అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనకున్న ఒక్క అధికారాన్ని బట్టి వాళ్ళక ఇటు తిప్పుతావు, నాకు రావట్లేదు తిప్పుతావు, మీరు బాగా తిప్పుతారు, తిప్పండి ఒకసారి, ఎగరేయండి, తల ఎగరేసారంటారు కదా. అంటే ఎగరేస్తున్నా అంటే ఏంటి? నీకంటే నేను ఎక్కువ. కానీ ఇక్కడ శతాధిపతి మరొక శతాధిపతిని చూసినప్పుడు తనకి అనారోగ్యం కాదు, తన దాసుడు పక్షవాయువు కలిగి కపెర్నహూములో జరుగుతున్నటువంటి అద్భుతం ఇది. అతనికి ఒక సువార్థికుడు పక్షవాతం అని రాశాడు, మరొక భక్తుడు రోగి అయి ఉన్నాడని రాశాడు. 2 ఒకటే సందర్భం. ఇద్దరు కూడా ఒక అతని గురించే మాట్లాడుతున్నారు. అయితే ఇతను అంటాడు, డైరెక్ట్గా రాగలిగిన మనసు ఉంది, డైరెక్ట్గా ప్రభు దగ్గరికి రావాల్సిన మనసు ఉంది. కానీ అని అంటున్నాడు, అయ్యా, నీ యొద్దకు వచ్చుటకు నేనెంత మాత్రము కూడా యోగ్యుడను కాను అని నీవు నా దగ్గరకు వచ్చుటకు కూడా ఆయోగ్యత కూడా నాకు లేదు. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా యొక్క దాసుడు బాగుపడతాడు. నిజంగా ఉంటుందా దమ్ము?
మనం రొమ్మిరుసుకుంటూ వచ్చేస్తాం కదా, అప్పుడే పోట్లాడతాము, అప్పుడే వ్యసన పడతాము, అప్పుడే కోపడతాము. ఏం చేస్తామండి? రొమ్మిరుసుకుంటూ వచ్చేస్తాం చర్చికి. కానీ ఈ యొక్క శతాధిపతి 100 మంది సైనికులు తన చేతుల్లో ఉన్నారు. అతను అంటున్న మాట 100 అంటే సాధారణమైంది కాదండి కదా. అతను అంటున్న మాట, ప్రభువా నీ ఎదుటకు వచ్చుటకు నేను యోగ్యుడను కాను. నేను ఎంత మాత్రము. లూకాసు వార్తికుడు 7, మత్తయి సువార్తికుడు 8లో ఈ మాటలు రాశారు. అయితే ప్రభు అంటున్న మాట అద్భుతంగా ఉంది. ఆ మాట చదవండి. వెనుక ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో ఇలాంటి వ్యక్తిని నేను. ఇజ్రాయేలీలు ఎవరండి? దేవుని సుపుత్రులు. వాళ్ళతో ప్రభువారు అంటున్న మాట, అరే మీలో ఇలాంటి తగ్గింపు కలిగిన విశ్వాసిని నేను చూడలేదు. యేసు ప్రభు బోధలు విన్నాడంటారా? యేసు ప్రభువును వెంబడించిన శిష్యుడు అంటారా? ఏమండి? ఏది కాదండి. శతాధిపతి ప్రభువును గురించి విన్నాడంట, అంతే. యేసు ప్రభు గొప్పోడని విన్నాడంట. విన్నప్పుడు విశ్వాసం కలుగుద్ది. విన్నప్పుడు క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుద్ది. నమ్మాలి దేవుడు గొప్పవాడు, నమ్మాలి దేవుడు అద్భుతకరుడు. కార్యం అయిపోయిన తర్వాత అమ్మయ్యా దేవుడు చేసాడు అనటం కాదండి. కార్యం శూన్యములో ఉన్నప్పుడు, నిరాకారముగా ఉన్నప్పుడు, నిరాధారముగా ఉన్నప్పుడు ఆయన గొప్పవాడు అని నువ్వు నిలబడి చెప్పగలిగినప్పుడు ఆయన నిజముగా ఈరోజు దేవుని కుమారుడుగా నువ్వు కూడా గుర్తించావని నమ్మొచ్చు. కార్యం అంతా శూన్యంగా ఉంటుంది, ఏం కనపడదు మన ముందు. మనందరం ఇది ఏమన్నా చూసామా? ఎవరన్నా విజన్లో చెప్తారా? ఏమండి? నేనైతే అసలు అనవసరమయ్యా అనేదాన్ని. అనవసరమయ్యా ఇట్లాంటి ఆలోచనలు నాకు రాకూడదు అనుకునేదాన్ని. ఎందుకంటే సామర్థ్యానికి మించిన ఆలోచన కూడా, ఒకవేళ ఇది నేను అత్యాశకు పోతున్నానేమో. కానీ శూన్యము. గత సంవత్సరం మనకి ఎవరికి కూడా ఏమీ తెలియదు అసలు. కానీ ఆయన చేయదలుచుకున్నది ఎవరికైనా సరే ఆయనకి సంవత్సరాలు టైం తీసుకుని, నువ్వు ఇవ్వాలరా మళ్ళెళ్ళు, ఇవ్వాలరా అసలు ఇవ్వాల్సింది ఇచ్చే వరకు పనిచేయరు. ఆఫీసుల్లో తిప్పుతూ ఉంటారు. కానీ మన దేవుడు అట్టి దేవుడు కాదండి. ఆయన చేయదలుచుకున్నది ఖచ్చితంగా. అయితే ఆ చిన్నది ఇవ్వలేడని నేను అంటలేదు. నేను అట్లా కోరుకోకూడదు అనుకునేదాన్ని. కోరికలు కూడా కోరుకోవడానికి హద్దు ఉండాలి అనుకునేదాన్ని. కానీ ఆయన కొరకు ఆయన చేయడానికి ఏదైనా చేయగలడు కదా, ఏదైనా చేయగలడు. ఆయన ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదంటే మనల్ని. అంటే వేరే అంటారులే, నేను అది గలపల. కాబట్టి ఆయన నిజంగా మనం ఆయన్ని నీతిమంతుడు అంటే శతాధిపతి నీతిమంతుడు అయ్యాడని చూద్దాం. అప్పుడు శతాధిపతి నీతిమంతుడు అయ్యాడని చూద్దామా? ఏమండి? నీతిమంతుడిని నమ్మాడండి. నీతిమంతుడిని నమ్మాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 52వ వచనం, 22:52. చాలమ్మా. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు మీదకి ఎలా వచ్చారంటే బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు. కానీ ఇతను అంటున్నది ఎవరితో అయి ఉండొచ్చు? ఇప్పుడు ఈ శతాధిపతి ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడు? ఆలోచించండి.
అక్కడ ఎవరున్నారు యేసుప్రభు చుట్టూరు? ఆ, ఆ, శాస్త్రులు ఉన్నారుగా, ఇంకెవరో పరిచయులు, వీళ్ళందరితో అంటున్నమాట, అరే మనం ఇప్పుడు దాకా చేసింది ఎవరు అని అంటే శతాధిపతి కదా, వీళ్ళందరూ ఇంచుమించు ఆయన హ్యాండ్లో ఉంటారు కదా, ఆయన 100 మందిని వేసుకుని ప్రభుని హింసించాడని నమ్మొచ్చా? ఇప్పుడు వచ్చారు కదా పైన అంటున్నాడు, అధిపతులు ఉన్నారు కదా, అధిపతులు అని అంటే మరి శతాధిపతికి సంబంధించిన వాళ్ళే కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా నమ్మారంటారా? ప్రభు మరణం బందిపోటును ఆ రోజే మార్చిందంటారా? ఏమండి, మార్చిందా మార్చలేదంటారా? మీ దమ్ము సరిపోవట్లేదు అంటానికి. ఆయనే చెప్తున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు చూడండి 48వ వచనం మనం చదివినటువంటి. చాలు, జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటామండి? ఇదివరకు మా చిన్నప్పుడు మా అమ్మ ఆర్సీఎం చర్చి తీసుకెళ్ళి అట్లా చెప్పొచ్చో చెప్పకూడదు, ఫాదర్ దగ్గర మోకరించి పెట్టి ఇది నా తప్పు నా గొప్ప తప్పు అని ఎట్లా అనిపించేది. అసలు తెలియదు, ఏమీ తెలియదు. ఆ ఫాదర్ దగ్గర మోకరించి గుండు కొట్టుకుంటా ఇలాగా మాకు ఒక వెయిల్ కట్టి తలకి చెప్పమ్మా చెప్పు అంటే ఇది నా తప్పు నా గొప్ప తప్పు. ఏం తప్పది? ఆ తప్పు ఏంటో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యురాలి నేను. కానీ ఈరోజు తప్పులు తెలుసుకునేటట్లుగా దేవుడు హృదయాలు తెరిచాడు. నేను చేసిన తప్పులేంటో గ్రహించేటట్లుగా దేవుడు హృదయాలను తెరిచాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకుంటున్నారంట. ఎప్పుడన్నా నిజంగా ప్రభు సన్నిధానంలో నిలిచుండి నాలా కాదండి తప్పును కొట్టుకోవటంగా నీ జీవితాన్ని నువ్వు ఆ టీవీలో చూసినప్పుడు ఎప్పుడన్నా రొమ్ము కొట్టుకున్నావా? ప్రభువా, నా కొరకు ఎంత ప్రాణత్యాగం చేసావా, నా కొరకు ఇంత అద్భుత కార్యం చేసావా అని చెప్పి ఆ యొక్క శిలువ దర్శనాన్ని నీ ముందు పెట్టుకుని ఎప్పుడన్నా ప్రభువా ఈ కల్వరి రక్తంతో నన్ను కడుగు అని రొమ్ము కొట్టుకునేటువంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడా? ఆ అవకాశాన్ని నువ్వు పొందుకున్నావా? ధన్యతే, దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా ఆ రొమ్ము కొట్టుకునే అనుభవం లేకపోతే ప్రభు దగ్గరికి ఇప్పుడే రండి. ఎట్లా అంటే, మా అమ్మోళ్ళు మంచోళ్ళు, మా అమ్మోళ్ళు వాళ్ళకి సహాయం చేశారు, మా నాన్నగారు వీళ్ళకి సహాయం చేశారు, ఆ మంచితోనే మేము బతికేస్తున్నాము. ఈ సొల్లు వాగుడు వద్దు. ఎవరు మంచి క్రియలు వాళ్ళు వెంబడి వెళతాయంట. ఎవరి మంచి క్రియలు వాళ్ళ వెంబడి వెళతాయంట. అలాగనే తల్లిదండ్రుల చెడ్డ క్రియలు, తల్లిదండ్రుల మంచి క్రియలు కూడా మన వెంబడి నడిచొస్తాయంట. వాళ్ళు అనుభవించిన శోధనలన్నీ కూడా ఒకవేళ వాళ్ళు అనుభవించకపోయినా సరే దేవుడు నీ కొరకు ఒక శ్రమను అలో చేసినప్పుడు ఆ శ్రమలో నుండి రొమ్ము కొట్టుకొనుట ప్రారంభించారు. ఒక శ్రమ మన జీవితంలోకి ఎలా అయిందంటే మనము అక్కడి నుంచే దేవుని ప్రేమ అక్కడితో స్టార్ట్ అయిందనేది గ్రహించాలి. శ్రమ లేకుండా స్వార్థికుడు అవలేడు. శ్రమపడము స్వార్థికుని పని చేయము అని ఒక ఉత్తరాలలో పౌలు రాస్తాడు. శ్రమతో కూడిందండి ఆశీర్వాదం, శ్రమతో కూడింది. నేను ఒకరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. జాగ్రత్త కోసం అమ్మ నీ చిన్న కొడుకు ఆ లడ్డుగాడు ఉంటాడు కదా, అరటిపళ్ళు కొంటా వెళ్ళాడు. అస్తం 70 రూపాయలు అని చెప్పి అతను అన్నాడు. 70 రూపాయలు కాదు 40 రూపాయలకి ఇమ్మని ఇతను అడుగుతాడు. దాన్ని ఇది ఆర్టికల్ కాదండి, ఊహ కాదు, నిజం. అంటే అతను అంటాడు, లేదు 70 అయితే ఇస్తానంటాడు. వీడు వ్యాపారం మైండ్ కదా,
ఇది అంటాడు, లేదు లేదు ఒకటి కాదు మేము తీసుకునేది, నేను ఒక బండి పంపిస్తాను, ఆ బండి నిండా గెల్లలేసి పంపించు, కాబట్టి ప్రస్తుతం రేపు అది వస్తుందో, ఇవాళ మాత్రం నాకు 40 రూపాయలకి నీవు. సాతాను ట్రిక్లు ఉండకూడదు మనుషుల దగ్గర. వాస్తవానికి వాడికి కావాల్సింది డజనే, ఆడు అనుకున్నది 40 కోసం బండి వచ్చేసిద్ది. ఏంటది అట్టి గెలలు మేము తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఇది సాతాను కుయుక్తి. ఇది తెలివి కాదు. మనం అనుకుంటాము అబ్బా భలే తెలివిగా ప్రవర్తించాడు అనుకుంటాం. అది దయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం అలా ఉండదు. దేవుని జ్ఞానం డైరెక్ట్గా ఉంటుంది. వాడు కష్టపడుతున్నాడు కదా పోనీ అనిపిస్తుంది. అది కలవట్లేదు, వాడిని పీక్కుని మనం తినాలనుకుంటే అది నిజంగా దేవుని కనికరం అనేది మానవునిలో ఉండట్లేదు అనేది మనం ఇక్కడ గ్రహించవలసి ఉంది. కాబట్టి ఇక్కడ మరణం గురించి 4 మాటలు పాపం యోబు కూడా చాలా బాధపడుతూ అంటున్నాడు కదా. ఆ మాటలను కూడా కొన్ని. మొట్టమొదటి మాట, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై బాధ నొందును అండర్లైన్ చేసుకోండి. బాధ నొందును అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తాడు. అంటే అది మన పాపాన్ని బట్టి అనుకోవచ్చు, అనుకోకూడదు, లేదా తల్లిదండ్రుల పాపాన్ని శాపాన్ని బట్టి కూడా అనుకోకూడదు. దేవుని ప్రణాళిక ప్రతి వ్యక్తి జీవితంలో విభిన్నంగా ఉంటుంది. ఒకళ్ళ విషయంలో ఉన్నట్టు మరొక విషయంలో ఉండదు. ఇక్కడ యోబు గారి మాట ఇది సాక్షాత్తు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై, క్రింద ఉంది కదా, కించి వాయువు గలవాడై మిక్కిలి బాధ నొందును. ఏమంటే దాన్ని ఏమంటాం మనం? చెంగుట్టినంత బాధ. మిక్కిలి బాధ అంటే సావు కోరుకునేంత బాధ, చావాలి అనుకునేంత బాధ. బాధలు ఎవరికి వస్తాయి ఇప్పుడు? భూమి మీద అందరినీ స్త్రీలే కనాలి కదా. ఈ అబ్బాయిలు కూడా ఏమన్నా కంటున్నారా? లేదు కదా. ఇంకా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా కొన్ని బాధల గుండా దేవుడు నడిపిస్తాడంట. ఈ మాట నా జీవితంలో అండర్లైన్ చేసుకుంటున్నా ఎప్పుడో. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడిన మొదటి మాట యోబు గారి గురించి. నీకేదో అన్నం లేకపోతే పెద్ద శ్రమ అనుకుంటున్నావేమో, చూడు అదే పెద్ద ఏం బాధ కాదు, అసలు ఆయన పడ్డ బాధ చూడు అని ఆ రోజే దేవుడు నాతో మాట్లాడాడు. నిజమేనండి. మనం అనుకుంటాం, మనకు వచ్చిన చిన్న శ్రమలను చూసి మనం ఏమనుకుంటామంటే ఆకాశాన్ని అంటిపోయింది నా శ్రమ అనుకుంటాం. పేరేమో ఆకాశాన్ని అంటుకోవాలనుకుంటాము. మన భక్తేమో ఆవగింజంత కూడా ఉండదు. మన క్రియలు చూస్తే దానిలో సగం ఉండవు. నొప్పేస్తుందా? కొంచెమన్నా బాధగా అనిపిస్తుందా? ఏంటి మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? దారుణం కాదు, నిజం. మన కీర్తి, మన ఘనత, మన గొప్ప ఆకాశాన్ని అంటుకోవాలనుకుంటాం. ప్రతి ఒక్కరూ మనను గుర్తించాలనుకుంటాం. మన మంచితనము అందరికీ తెలియాలనుకుంటాం. కానీ నా చెడుతనము మాత్రం ఎవ్వరికి తెలియదు. అంత సీక్రెట్. గుట్టు. ఎవరి ముందన్నా కొంచెం మాట అంటే నువ్వు అసలు వాళ్ళ ముందు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడింది తప్పు అనరు, వాళ్ళ ముందు మాట్లాడింది. కానీ బాధ అనేది ప్రతి ఒక్కరు, ఎన్ని బాధలు ఎక్కువ ఉంటే అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది వాక్యం అండి. నిజమే. మనం అనుకుంటాము దేవుడు నాకు దూరంగా ఉండడు అనుకుంటాం. నిన్ను దగ్గరికి జరుపుకోవటానికి, ఆయన దగ్గరికి లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలలో ఈ బాధలే ఆయనకి ఆయుధాలు. అర్థమవుతుందా? ఏం ఆయుధాలు? బాధలు. ఆయన ఈరోజు అంటలా ఆదిలో అంటున్న మాట ఇది.
ఆదిలో వాక్యం ఇంకా రిటర్న్గా రాకమునుపు అంటున్నమాట. కాబట్టి చాలా బాధలు, ఎన్ని బాధలు ఉంటే అంత ప్రేమ ఉంది. ఎందుకంటే ఒక బాధ పెట్టినప్పుడు నాయన అనవసరం బాబు, ఎందుకయ్యా నీతో కాంప్రమైజ్ అయిపోతా అనుకున్నావు అనుకో, రెండో బాధకి అవకాశం తగ్గుద్ది. రెండో బాధ పెట్టినా సరే అందరికి వస్తున్నాయి నాకు వస్తున్నాయి అనుకున్నావు అనుకో, మూడో బాధ పెట్టినా సరే ఏముందలే వెళ్దాం, నాలుగో బాధ. ఇలాగా తప్పకుండా ఉంటాయి. తర్వాత ఇంకో అద్భుతమైన మాట అంటున్నాడు, పాప సహితినిలో నుండి, పాపాలను సహించేవాడిలో నుండి పాపరహితుడు పుడితే అసలు అలా జరగడానికి వీలే లేదు. యేసు ప్రభుని గురించి వ్రాయబడిన మాట, మనందరి పాపాలు ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి వ్రాయబడిన మాట, ఆయన శాపగ్రాహి ఆయన. నిజంగా ఆయన శాపం ఉందా? కానీ మనందరికీ ఆయనలోకి వెళ్ళిపోయింది. అయినా మనం విడుదల పొందలేకపోతున్నామంటే ఆ విశ్వాసాన్ని మనం కనుబరచలేకపోతున్నాం అనేది గుర్తించాలి. ఇక్కడ 2-3 మాటలు చదివి ముగిస్తాను నేను. 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వానికి నియమించి ఉన్నావు. తర్వాత, అయితే నరులు మరణమై కదలలేకపడి ఎందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. నిజంగా యోబు భక్తుని జీవితంలో ఆయనలో ఎక్కడ కూడా మచ్చ మాలిన్యము లేని యోబు భక్తుడు అంటున్నమాట. నిజంగా చనిపోయి పాతాళంలో నన్ను దాచబడితే ఎంత బాగుండు, బతుకుండి చావటం కంటే. నిజమేనండి, ఏ భక్తుడు బ్రతుకుండి రోజు చావాల్సి వస్తుంది. ఒకటి శరీర సంబంధమైన శ్రమ అయితే, రెండవది మనుషుల వలన శ్రమ, మనుషులు దూషణలు. ప్రకాధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, 14, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచలేదు, అట్లుండగా హేడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. మన జీవితాల్లో మనం ఏంటో గ్రహించవండి. మనం అనుకుంటాం మన దృష్టికి మనము నీతిమంతులమని, కానీ ఇక్కడ అంటున్నాడు, భక్తుడైన వాడు నిజంగా ఆయనలో ఉన్న గుణ లక్షణాలను చూడగలుగుతున్నాడు. నిజముగా ఆయన నీతిమంతుడు, నిజముగా ఆయన దేవుని కుమారుడు. ఇక్కడ కొంత యోబు భక్తుడు కూడా తన్ను తాను కించపరుచుకుంటూ, ఏముంది, నరులు స్త్రీ పుట్టినోడు ప్రతివాడు కూడా బాధను అందాల్సిందే, మా ఆయుష్కాలం ఎంత, నా వయో పరిమితి ఎంత, ఆ చెట్టు అన్నా పర్వాలేదు, తను కొట్టి భూమిలో మొదలుంచితే అది చక్క లేత చిగురులు పెట్టిద్ది. కానీ నరులు అట్లా కాదు కదా, చనిపోతే పడుకుంటుమే, వాళ్ళు కదలలేరు. ఎప్పటి వరకు కదలలేరంటే ఈ పంచభూతాలు లయమైపోయే వరకు, దేవుని రాకడ వరకు మరలా చనిపోయిన వాడు బ్రతకలేడు. కానీ నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నిజంగా బ్రతుకుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నిజంగా ఆయనను గుర్తించకపోతే మనం కూడా ఇలా ప్రేతలలాగా చనిపోయి కదలలేని వారుగా, బ్రతికుండి చచ్చిన వారముగా ఉంటాం. కానీ ఆయనను నిజముగా దేవుని కుమారుడుగా ఆయన గురించి వ్రాయబడిన మాట,
లోక పాపములను మోసుకొని పోటకు వచ్చిన దేవుని కుమారుడు. ఆయన నిజరక్షకుడు, లోకరక్షకుడు. నిజముగా ఈయన నా కొరకు మాత్రమే భూలోకానికి వచ్చినటువంటి వాడు, నా నిజ దేవుడు అని నేను గ్రహించినప్పుడు నిజంగా మనకి ఆ కొరత అనేది ఉండదండి. ఇలా చావాలనే కోరిక పుట్టదండి. నువ్వు తీసేయలేనిది ఏముందయ్యా, నువ్వు చేయలేనిది ఏముందయ్యా, నీ దగ్గర దొరకనిది ఏముందయ్యా, నువ్వు చేయజాలని ఏమున్నాయ్యా, నువ్వు చేయలేకపోయిన ఏమున్నాయ్యా ఆలోచిస్తావు. బైబిల్ని పరిశీలిస్తావు, బైబిల్ని చదువుకుంటావు. బైబిల్లో చేసిన అద్భుతాలన్నీ నా జీవితంలో చేయలేకపోవడానికి నువ్వు చేతకాని వాడవు కాదు ప్రభువా అని నువ్వు ఈ నమ్మకాన్ని స్థిరపరుచుకుంటావు. నిజంగా మనం కూడా ఆయనను నిజముగా నీతిమంతుడిగా, నిజముగా దేవుని కుమారుడిగా గుర్తించగలిగినప్పుడు ఆ 2వ శతాధిపతి అంటున్నట్లుగా, అయ్యా నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను అని, నువ్వు నా యొద్దకు వచ్చుటకు కూడా నేను పాత్రుడను కాను. ఈ 100 మంది అధికారం చేయడానికి వీళ్ళందరూ ఉన్నా నేను లోకాధికారిని కాబట్టి లోకరీతిగానే మసులుకున్నా. కాబట్టి నీ వంటి నీతిమంతుడు, నీ వంటి దేవుని కుమారుడు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎప్పుడన్నా అని చూడు, ఆ మాట అని చూస్తే నిజంగా దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. నిజంగా ఆ రీతిగా తగ్గించుకుంటే ఖచ్చితంగా దేవుని ప్రసన్నత మన మీదకి వస్తుందండి. సమస్య చూసినంత కాలం సమస్య పెద్దదైపోద్ది. ఎప్పుడైతే ప్రభువును చూస్తావో ఆ సమస్య రోజు రోజుకి కూడా తగ్గి చివరికి అదృశ్యమైపోతుందండి. ఆయన అదృశ్య దేవుడు. ఒకవేళ ఆయన నువ్వు చేస్తున్నది నీకు కనబడకపోవచ్చు, కానీ ఆయన చేస్తున్నది మాత్రం సత్యము. ఆయన చేయగలడు, చేసి నిలబడినవాడు, మన ఎదుటికి వచ్చి మాట్లాడగలిగినవాడు. ఎందుకనంటే ఆయన బిడ్డలతో అనుసంధానమై ఉండాలనేది. ఆయన బిడ్డలందరూ కూడా అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు ఆకాశ సింహాసనంలో ఆయన కూర్చోలేదు. ఆయన వచ్చి ఆయన బిడ్డలతో నమ్ముతావా అరణ్యంలో నడిచాడని నడవలేదా? ఏమనుంది వాక్యంలో? ముందు వెనుక ఆవరించి ఉన్నాడంట. ముందు అగ్నిస్తంభము, వెనుక మెఘస్తంభము. ఆయన మధ్యలో ఉన్నాడండి. భక్తుడు శ్రమ పడుతూ ఉంటే సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకునే ఈ లోక అధికారి కాదు. ఈ లోకానికి కూడా ఒక అధికారి ఉన్నాడు. వాడేం చేస్తాడంటే, మనం బాధపడుతూ ఉన్నప్పుడు, మనం కలత చెందుతూ ఉన్నప్పుడు, సమస్యలో ఇరుక్కుని వేదన పడుతూ ఉన్నప్పుడు నీ ఎంక చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా చావు, అక్కడే పడి చావు అంట. వాడిని ఈ లోక అధికారి అంటాం. ఎవడండి వాడి పేరు? అన్నీ పోగొట్టుకున్నాడు. నీతో కూడా, నీలో ఉన్నవి కూడా అన్నీ పోగొట్టాలని ఆతృత పడేవాడు. కాబట్టి అన్నీ ఇచ్చే, మంచి ఈవులను ఇచ్చే మన ప్రభువుగా గుర్తించి, ఆయన దేవుని కుమారుడు, నా సమస్యలకు పరిష్కారి. మన పాట కూడా పాడతాం కదా, ఏసేనా పరిహారి, ఏసేనా పరిష్కారి. నా ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపించాడండి. ఒకప్పుడు మనశ్శాంతి లేని దాన్ని, ఒకప్పుడు ఆరోగ్యం లేని దాన్ని, అసలు ఒక్కసారి కూడా ఈ మెట్లు ఎక్కలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి 2-3 సార్లు ఎక్కి రాగలుగుతున్నానంటే అనిపిస్తూ ఉంటుంది. దేవుని మహాకృప నా మోకాళ్ళకు కూడా ఆవరించింది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మందిరం ఇచ్చిన తర్వాత ఎక్కి రావడానికి కాళ్ళు ఇవ్వకపోతే ఎలాగండి? ఆయన ఎంత అద్భుతమైన దేవుడు. నిజంగానండి, నేను పైకి ఎన్నో సంవత్సరాలు రాలేకపోయాను. ఇప్పుడు ఆ పైకి కూడా వెళ్ళగలుగుతున్నాను. దేవుని మహాకృప. ఆయన జాలి కలిగినోడండి. ఆయన ఈవిని ఇస్తే దాన్ని అనుభవించకుండా ఉపయోగం ఏముందండి? ఇచ్చాడని చెప్పుకుంటూ వచ్చినోడు కల్లా దేవుడు ఒక మందిరం ఇచ్చాడంటే నేను రాకుండా ఎలాగండి? నన్ను అనుభవించేటట్టు చేస్తాడు. అది ఆయనలో ఉన్న సుగుణము. ఆయన దేవుని కుమారుడని రుజువు. మనకి ఇచ్చిన వాటిని అనుభవించవలసినటువంటి విధానాన్ని కూడా
మనకు దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. అటువంటి కృప, దేవుని కుమారుడిగా గుర్తించేటువంటి కృప, దేవుని మంచి ఈవులను పొందేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి